హాయ్ అండి. వెల్కమ్ టు వీనస్ వ్లాగ్. ఎప్పటినుంచో ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని షిరిడీకైతే వెళ్ళాలనుకున్నాము. ఫైనల్లీ ద డే హాస్ అరైవ్డ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈవినింగ్ 4కి సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో అయితే షిరిడీకి స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ విషయానికి వస్తే మేమైతే 2 టైర్ ఏసీ కోచ్ అయితే చేసుకున్నాము. అస్సలు మెయింటెనెన్స్ లేదు. క్లీన్‌నెస్ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఒక రకంగా ట్రైన్ డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా అయితే షిర్డీకి రీచ్ అయిపోయాము. మనకి రైల్వే స్టేషన్ బయట ఆటోస్ అండ్ క్యాబ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఆటో వాళ్ళకైనా, క్యాబ్ వాళ్ళకైనా మనం చేసుకున్న హోటల్ పేరు చెప్తే చాలు మనల్ని వాళ్ళు డైరెక్ట్‌గా అక్కడికి తీసుకెళ్ళి దించేస్తారు. మేమైతే సాయి ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్న ద్వారావతి భక్త నివాస్‌నైతే బుక్ చేసుకున్నాము. రూమ్ టూర్ అండ్ రూమ్ డీటెయిల్స్ అని నేను సెపరేట్‌గా ఒక షార్ట్ అయితే చేస్తాను. మేము బుక్ చేసుకున్న ద్వారావతికి వెళ్ళాలంటే టెంపుల్ ఏరియాని దాటుకొనే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపుల్ ఏరియా. ద్వారావతికైతే రీచ్ అయిపోయాము. మాకైతే ఈవినింగ్ దర్శనం ఉంది. సో, అందుకని మేము మధ్యాహ్నం భోజనానికైతే సాయి ప్రసాదాలయంకైతే వెళ్ళాము. సాయి ప్రసాదాలయంలో మనకి నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందండి. అంతే కాకుండా ఒక 50 రూపీస్ అయితే పే చేస్తే మనకి మన ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని తినే ఫెసిలిటీ కూడా అవైలబుల్‌లో ఉంది ఇక్కడ. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ సాయి ప్రసాదాలయంని గూడా సాయి ట్రస్ట్ వాళ్ళే నడుపుతున్నారు. మీరు గాని షిరిడీ వచ్చినప్పుడైతే తప్పకుండా సాయి ప్రసాదాలయంలో ఒక్క భోజనమైనా చేయడానికి ట్రై చేయండి. ద్వారావతి వెయిటింగ్ హాల్‌లో అయితే మనకి ఒక టీవీ అయితే ఉంటుంది. అందులో బాబాకి జరిగే పూజలన్నీ లైవ్ టెలికాస్ట్ అయితే చేస్తుంటారు. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.